Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual maturity. The topic is spiritual maturity. Atmiya Paripakvata, Atmiya Pariniti. The text is from Paul's letter to Galatians, chapter 3, verse 3. అప్పుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణవుదురా. Works of the flesh cannot complete the process of maturity. ఇది మన హృదయం పలక మీద రాసుకోవాలి. Works of the flesh cannot complete the process of maturity. పరిపూర్ణత అనేది శరీర సంబంధమైన క్రియల ద్వారా, శారీరక క్రియల ద్వారా, శరీరానుసారం జీవించడం ద్వారా దాన్ని పొందలేం. You can attain spiritual maturity through the works of the flesh. శరీర కార్యములు స్పష్టమై ఉన్నమని పౌలు భక్తుడు ప్రస్తావించాడు. కాబట్టి శరీర వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ కెనాట్ హెల్ప్ యూ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరిటీ. Galatians thought they were maturing themselves. వారంతకు వారే పరిపూర్ణ అవుతున్నారని అపోహ వారిలో ఉన్నది. ద ఫ్లెష్ అనేది అర్థం గమనిస్తే శరీరం కరెస్పాండింగ్ టు ద లా. ఆ ధర్మశాస్త్రం కృతిగా ధర్మశాస్త్రం ద్వారా పాపం ఏంటో తెలిసింది, కానీ అది మేము పరిపూర్ణంగా చేయలేదు. అంత శక్తి ధర్మశాస్త్రానికి లేదు. God does not use the flesh to save a soul or sanctify the servant. ఒక వ్యక్తి యొక్క ఆత్మను శరీరం రక్షించలేదు, పరిశుద్ధపరచలేదు అంటూ మీ అవివేకులైతురా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతురా. గమనించినప్పుడు వారు రక్షించబడినప్పుడు the time of conversion they began to walk according to the spirit. కాలక్రమేణా వారు శరీరానుసారంగా శరీర కార్యం జరిగిస్తూ పరిపూర్ణ కావాలని ఆశిస్తున్నారు. కాబట్టి having begun spirit at the time of conversion, after receiving the Holy Spirit, అలా కాకుండా ఆత్మను పక్కకు పెట్టి వారు శరీరానుసారంగా పరిపూర్ణ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. It's the spirit who gives us the life. The flesh is not profitable. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదువుకోండి. In my flesh nothing good dwells. నా శరీరమందు ఏ మంచి నివసించదు. కాబట్టి మెచ్యూరిటీ డస్ నాట్ కమ్ బై సెల్ఫ్ ఎఫర్ట్స్. స్వప్రయత్నం ద్వారా మెచ్యూరిటీ అనేది పరిపూర్ణత లభించదు, ఇన్ వెయిన్. కానీ గలతీయ విశ్వాసులు శరీరానుసారంగా శరీర కార్యం జరిగించడం ద్వారా, అపార్ట్ ఫ్రమ్ ద లార్డ్స్ స్పిరిట్ లీడింగ్, they wanted to complete the process of maturity by themselves. It's highly impossible. కాబట్టి పుస్తకంలో ఖండిస్తున్నాడు. వ్యర్థముగానే ఇన్ని కష్టం అనుభవించదురా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతము చేయించేవారు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుతున్నాడు. కాబట్టి వాక్యమా గమనించినప్పుడు ధర్మశాస్త్రానుసారంగా కొన్ని పనులు చేయడం ద్వారా యూ కెనాట్ అటైన్ ఆర్ అచీవ్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ బై గాడ్స్ గ్రేస్ అండ్ at the Spirit of God you can achieve
ద స్పిరిచువల్ మెచ్యూరిటీ బై ఫాలోయింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని ఆత్మానుసారంగా ప్రారంభించి మనం ఆరితగా ముందుకు సాగిపోతేనే కానీ పరిపూర్ణత పొందుకోగలం. ఆరితగా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనం దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మాసన ప్రారంభించి రక్షించబడినప్పుడు తండ్రి పరిశుద్ధపరచబడి ఇప్పుడు తన శరీరానుసారంగా పరిపూర్ణ అవడానికి ఆశిస్తున్నాం. సెల్ఫ్ ఎఫర్ట్స్ చేస్తున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అవి నిష్ప్రయోజనమైనగా నా శరీరం ముందు మా ఏ మంచి నివసించదని విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ ఆత్మహత్య నడిపించబడుతూ ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ ద్వారా మీ కృప ద్వారా ప్రభువా యేసు ప్రభువుకు సమానమైన సంపూర్ణతను పొందుకోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.